ఇరాన్ ఇంకా తన దగ్గర బోలెడు ఆయుధాలు ఉన్నాయని చెప్తోంది. 3 కీలక అణుకేంద్రాల మీద అమెరికా సైన్యం బంకర్ బస్టర్ బాంబులు క్షిపణులు ప్రయోగించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ మీద దాడులకు దిగింది. కొర్రం షహర్ 4 మిస్సైల్ సహా మొత్తం 40 క్షిపణులు ప్రయోగించినట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. ఇజ్రాయెల్లోని లక్ష్యాలను ఛేదించామని చెప్పింది. కొర్రం షహర్ 4 క్షిపణి ప్రయోగ దృశ్యాలు ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇది ఇరాన్ అమ్ముల పొదిలో అత్యంత కీలకమైన అస్త్రం అని చెప్పింది. ఇరాన్కి ఇదే అతిపెద్ద క్షిపణి. ఇరాన్లోని కొర్రం షహర్ అనే నగరం పేరునే దీనికి పెట్టారు. ఖైబర్ మిస్సైల్ అని కూడా అంటారు. 1980వ దశకంలో ఖుర్రం షహర్లో ఇరాన్ మధ్య భారీ యుద్ధం జరిగింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న యూదుల కోట ఖైబర్ని 7వ శతాబ్దంలో అప్పటి పర్షియా ఇరాన్ పాలకులు ఆక్రమించారు. ఖుర్రం షహర్ 4ని ఇరాన్ ప్రభుత్వ రంగంలోని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. ఇది ద్రవ ఇంధనంతో నడిచే మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. తొలిసారిగా 2017 జనవరిలో పరీక్షించారు. 2017 సెప్టెంబర్లో టెహ్రాన్ మిలిటరీ పెరేడ్లో ప్రజల కోసం మొదటిసారి బహిరంగ ప్రదర్శించారు. క్షిపణి పొడవు 13 మీటర్లు, వ్యాసం 1.5 మీటర్లు, బరువు 19.5 టన్నులు, పరిధి 2000 కిలోమీటర్లు, 1800 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. కానీ దీని పరిధి 2,500 కిలోమీటర్లకు పైగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, రొమేనియా, బల్గేరియా, గ్రీస్ దేశాలు ఈ మిస్సైల్ పరిధిలోకి వస్తాయి. ఖుర్రం షహర్ 4 టార్గెట్ ఏరియాకి చేరుకున్న తర్వాత ఏకంగా 80 లక్ష్యాల మీద అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలదని చెప్తున్నారు. అత్యంత వేగంతో ప్రయాణిస్తూ శత్రు దేశాల గగంతల రక్షణ వ్యవస్థ నుంచి సులువుగా తప్పించుకోగలదని చెప్తున్నారు. అంటే ఈ క్షిపణిని మధ్యలోనే కూల్చేయడం దాదాపు అసాధ్యం. ఒక్కసారి గురి పెడితే లక్ష్యాన్ని తాకాల్సిందే. ఇజ్రాయెల్ గగంతల రక్షణ వ్యవస్థకు అసలైనటువంటి ముప్పు ఖుర్రం షహర్ నుంచి పొంచి ఉంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కానీ డేవిడ్ స్లింగ్ కానీ దీన్ని అడ్డుకోలేవని నిపుణులు చెప్తున్నారు.